విలువలు లేని పనికి మాలిన స్త్రీలని కోడల్లా మీ అమ్మ నాన్న మధ్యకు తీసుకొచ్చావో వాళ్ళ ఆయుష్ని అర్ధాంతరంగా ముగించిన వాడు అవుతావు, గుర్తెట్టుకో. తమ్ముళ్ళారా, అన్నయ్యలారా, మీ అందరికీ చెప్తున్నాను, ఏదో పనికి మాలిన దాన్ని లవ్ చేశాను, అది చేశాను, చెత్త చేశాను, ఏదో పనికి మాలిన విషయం చెప్పి మీ కొంపల్లోకి ఇలాంటి వాళ్ళని తీసుకురాకండి. మీ అమ్మ జీవితాన్ని చేతులు నాశనం చేస్తావు, మీ నాన్న జీవితాన్ని లేనిపోని గాడిలోకి తీసుకెళ్ళిపోతావు. వాళ్ళు పనికి మాలన్న సంగతి నీకు లేటుగా అర్థం అవుతుంది. ఆ టయానికి నీ భార్య పిల్లలని నువ్వు అనుకుంటా, కానీ అప్పటికే నీ తల్లిదండ్రులు రాలిపోతా. మన తల్లిదండ్రులకు ఉన్న గొప్ప గుణం ఏంటి చెప్పినా, వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా గుండెల్లో దాచుకుని ఏడుస్తారు తప్ప మనల్ని బాధ పెట్టడానికి ఈ విషయాలు ఏమీ బయటికి చెప్పరు. మనం అర్థం చేసుకోవాలంటే మా అమ్మకి నచ్చిందా, మా నాన్నకి నచ్చిందా, అనుకూలంగా ఉంటుందా ఉండదా, ఇవన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు ఓకే కొట్టండి. ఏదో ఒకవేళ నీ రాంగ్ వేయా దేవుని మీద పెట్టండి, దేవునికి అప్పగించుకోండి. పనికి మాలిన వారిని జీవితంలోకి వస్తానన్నా రావడానికి ఆయన ఒప్పుకోడు, గేటేస్తాడు ఆయన.